ఏపీలో జిగ్రీ దోస్తులు, తెలంగాణలో మాత్రం సెపరేట్ పొలిటికల్ స్కెచెస్. పక్క రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్న టీడీపీ, జనసేన, బీజేపీలు తెలంగాణలో ఎందుకు తలోదారి చూసుకుంటున్నాయి? బీఆర్ఎస్ పునాదుల్ని కదిలించే వ్యూహమా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తెలంగాణ సెంటిమెంట్ ను బలహీనపరిచే పన్నాగమా? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. అంతకు ముందే సెమీఫైనల్స్ గా గ్రేటర్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే బీజేపీ ఒంటరిగానే వెళ్తుందా, టీడీపీ జనసేనతో చేతులు కలుపుతుందా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల కోసం ఏపీ మిత్రపక్షాలు ఇక్కడ సరికొత్త పొలిటికల్ స్కెచ్ గీస్తున్నాయి. తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చి పారేశారు. ఇక్కడ కూడా కీలక పాత్ర పోషిస్తామంటూ నారా లోకేష్ మహానాడులోనే ప్రకటించారు. కానీ ఇక్కడే వచ్చింది అసలు ట్విస్ట్. కమలం పెద్దలు మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీస్ తో కావలసినంత కన్ఫ్యూజన్ సృష్టించి పారేస్తున్నారు. బీజేపీకి తెలంగాణలో ఎవ్వరితోనూ పొత్తుండదు, మేం సింగిల్ గానే వెళ్తాం అంటూ అమిత్ షా క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ వ్యతిరేక ముద్ర ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ తమకు రాజకీయంగా నష్టం తప్పదని లోకల్ బీజేపీ నేతలు చాలా రోజులుగా భయపడుతున్నారు. పోయిన జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు లోకల్ బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ను దూరంగా ఉంచేశారు. అయినా ఆ పార్టీ తరఫున కొన్ని చోట్ల అభ్యర్థులు నిలబడి ఓడిపోయారు కూడా. అంటే ఓట్ల చీలిక ద్వారా బీఆర్ఎస్ ను దెబ్బతీసి ప్రత్యక్షంగా బీజేపీకి మేలు చేయడానికే జనసేన రంగంలోకి దిగిందనేది స్పష్టమైపోయింది. అలాగే పోయిన సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన ఒంటరిగానే పోటీ చేసి డిపాజిట్లు కూడా కోల్పోయింది. విచిత్రం ఏంటంటే హైదరాబాద్ సహా రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ కు షిఫ్ట్ అయిపోయింది. ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేనలు తెలంగాణలో పోటీ చేస్తే ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. ఈ రెండు పార్టీలు రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఎంట్రీ ఇస్తున్నాయా, లేకపోతే స్పాయిల్ గేమ్ ఆడడానికి అడుగు పెడుతున్నాయా అన్నది క్వశ్చన్. జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లలో అనేక డివిజన్స్ లో ఏపీకి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ బలంగా పనిచేస్తే ఈ ఓటర్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిలబడే అవకాశం లేకపోలేదు. అందువలన బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నారనే ఒక టాక్ గ్రౌండ్ లో నడుస్తోంది. అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి కాంగ్రెస్ లాభపడుతుందనేది ఒక వాదన. అలా కాకుండా రెండు పార్టీల ఓటర్లు బీజేపీకి సపోర్ట్ చేస్తే కమలానికి మేలు దక్కుతుందనేది ఇంకొక టాక్. ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఏపీ పొలిటికల్ పార్టీల ఎంట్రీ వలన పాత కాంగ్రెస్ సెంటిమెంట్ రగిలి బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందనే చర్చ కూడా ఇందులో భాగం. ఏపీలో ఒక వ్యూహం, తెలంగాణలో ఇంకో వ్యూహం. ఇలా అమలు చేస్తున్న బీజేపీ మిత్రపక్షాల పొలిటికల్ గేమ్ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సినవి రెండు ప్రశ్నలు. టీడీపీ, జనసేన ఎంట్రీ నిజంగానే సొంత పునాదుల్ని బలపరచుకోవడానికా, లేకపోతే బీజేపీ కూటమిని పటిష్టం చెయ్యడానికా? చంద్రబాబు తెలంగాణ స్ట్రాటజీ తన ఎవర్ గ్రీన్ మిత్రుడైన రేవంత్ రెడ్డికి తెర వెనక నుంచి సపోర్ట్ చేయడానికా, లేకపోతే బీఆర్ఎస్ ను దెబ్బతీసి బీజేపీకి రెడ్ కార్పెట్ పరచడానికా? మొత్తానికి ఢిల్లీ పెద్దల వ్యూహంలో ఈ ఏపీ పార్టీస్ కేవలం పావుల్లా మారాయా అన్న అనుమానం కలుగుతోంది. పాలిటిక్స్ ఈస్ నథింగ్ బట్ a game of chess.